గురుగారు వేదత్రయి అని అంటారు కదా, త్రయి అని ఎందుకు వ్యవహరించారు? వేదాలు ఉన్నవి 4 కదా, ఇలా వ్యవహరించడంలో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మన భారతీయ సంస్కృతికి ఆధారం వేదాలు. ఈ వేదాలని ఒకటిగా ఉన్న వేదాలని వేదవ్యాస భగవానుడు కలియుగానికి ప్రారంభంలో నారాయణ అంశసంభూతుడైనటువంటి వేదవ్యాస భగవానుడు వేదాల్ని 4గా విభజించారు. యథార్థంగా వేదం ఒకటే ఒక వేదం. ఆ వేదము బ్రహ్మగారి యొక్క 4 ముఖాల నుంచి, తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, అట్లా 4 ముఖాల నుంచి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటిది వేదాలు 4గా విభజించారు. కనుక వేదాలు ఒకటిగా ఉన్న వేదాలని 4గా విభజించారు. ఆ 4 వేదాలు ఉన్నప్పటికి కూడా, లోకంలో వేదాలు 4 అయినప్పటికీ కూడా త్రయి అనేటువంటి వైదిక పరిభాషలో త్రయి అంటారు. అంటే మామూలుగా ఏంటంటే సృష్టి, స్థితి, లయము, భూత భవిష్యత్ వర్తమానము, అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మనకి 3 సంఖ్యకి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. కనుక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అనేటువంటివి ఆ 3 వేదాలనే కలిపి వేదత్రయి అన్నారు. అంటే ఉదాహరణకి కళలు 64 ఉన్నాయనుకోండి, మన వాళ్ళు కళలు వచ్చేటప్పటికి లలిత కళలు అని మళ్ళీ 5 మార్చారు. అంటే 64 కళల్ని ఎట్లా 5 షార్ట్ ఫామ్లో చెప్పారో, వేదాలు 4గా ఉన్నప్పటికి కూడా 3గానే వ్యవహారం ఎక్కువగా ఉంది. దీనికి ప్రమాణం ఏంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం విడివిడిగా ఉన్నాయని, అథర్వణ వేదము ఇది కాంబినేషన్ ఆఫ్ 3 వేదాలు అన్నారు. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయోగం చేశారు. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఇది అథర్వణ వేదంగా మార్చారు. అంటే ఆ వేదం నుంచి ఈ వేదం నుంచి ఈ వేదం నుంచి కొంత భాగాలు తీసుకొని దానికి స్వరప్రస్తారం చేస్తూ అథర్వణ వేదం సృష్టించారు. కనుక వేదాలు మొట్టమొదటగా ఒకటిగా ఉన్న వేదాలని 3గా మార్చారని, ఆ 3 నుంచి యొక్క సారాన్ని తీసి 4వ వేదంగా అథర్వణ మార్చారు. కనుక త్రయి అనేటువంటి పదం వచ్చింది. ఈ త్రయి అనేది ఉన్నప్పటికీ కూడా వేదాలు 4గానే వ్యవహరించాలి. మనం 4 వేదాలు ఉన్నాయనే భావన ఉంది. కానీ ప్రధానంగా ఎక్కువగా అధ్యయనం చేసేది, ఆ వేద పారాయణ చేసేది ఎక్కువగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదానికే. ఇక యజ్ఞాది క్రతువులు చేసేటప్పుడు, ఇప్పుడు చండీ హోమం మొదలైన హోమాలు చేస్తారు కదా, సుదర్శన హోమం ఇట్లాంటివి చేసేటప్పుడు అథర్వణ వేద మంత్రాలని చదువుతారు. ఈ అథర్వణ వేద మంత్రాలు కూడా కొంచెం స్వరము తేడాతో ఈ 3 వేదాల్లో ఉండేటువంటి కొన్ని మంత్రాలని తీసుకొని అథర్వణ వేదంగా కంపేర్ చేశారు. కనుక వేదాలు 4గా లోకంలో వ్యవహారం ఉన్నప్పటికీ కూడా 3 వేదాలు ప్రధానంగా చెప్పబడ్డది. కనుక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం కలిపి త్రయి అనేటువంటి మాట వచ్చింది. ఈ త్రయి అనేది ఇందాక మనం చేసినట్టుగా భూత భవిష్యత్ వర్తమానాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయము అన్నట్లుగా ఈ 3 సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తూ వేదాన్ని త్రయిగా వ్యవహరించారు. అంతకంటే దీంట్లో పెద్ద ఎక్కువగా ఆలోచించవలసిన విషయం లేదు. వేదాలు 4గానే భావన చేయండి.